ఇదేంది గిరీష్ అన్నజల్లలో ఫోటో పెట్టినావు, ఏదో క్యాప్షన్ పెట్టినావు, చూడముచ్చటమైన ఫోటో పెట్టినావు, ఆ ఆప్యాయత ఎంత చక్కగా ఉంది. కాకపోతే ఇది నటన, నీకు కూడా తెలుసు. పెళ్ళైనాక అన్నను కలిసినాక చిరునవ్వులు నవ్వుకున్నాక మళ్ళీ మా షర్మిలక్క హల్లెలూయ హల్లెలూయ, షర్మిలక్క హల్లెలూయ, జగనన్న హల్లెలూయ. ఐఎమ్ జస్ట్ జై శ్రీరామ్ అనుకుంటాం మనం. నేను హల్లెలూయ అంటున్నా మీకు. నేను ఎంత మంచోని. అయితే షర్మిలక్క అన్న మాట నన్ను జర బాధ పెట్టింది బాగా. మా జగనన్న అంటే, మా జగన్మాయి అని అంటే నేను ఊకోను. మా జగన్మాయి అని ఏమన్నారంటే, పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే అని చెప్పి షర్మిలక్క మాట్లాడారు. అయితే ఈ పిల్ల కాలువలు ఎవరు, సముద్రం ఎవరు అనేది ఒక పెద్ద స్పెక్యులేషన్ అయిపోయింది కదా శ్రీధరన్న. ఎవరా కాలువ, ఎవరా సముద్రం? సో విచిత్రంగా ఏందనంటే, మన జగన్మాయ పోయి పెదమాయతో కలిసిండట డీకే శివకుమార్ కర్ణాటకలో. మళ్ళా షర్మిలక్క అన్నట్టు పిల్ల కాలువలు ఉంటాయి కదా, మళ్ళీ అది మా మాయన సముద్రం కాంగ్రెసా? ఆడికని పుట్టింది మళ్ళీ కాంగ్రెస్లోనే కలవాలి కాబట్టి కాంగ్రెస్లో విలీనమవుతుందా? కేవలం 5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజల నమ్మకం మీ మీద పెట్టిరు జగన్మాయ. ప్రతిపక్షంలో కూర్చోనికే అంత హేళననా? కేవలం ప్రమాణ స్వీకారం చేసి 90 నిమిషాలు 90 సెకండ్ల కంటే ఎక్కువ లేడనుకుంటా నాకు తెలిసి. నిమిషాలు సెకండ్లు గాడ్ నోస్. ఎందుకు మాయ మీకు అంత మంట? ప్రతిపక్షంలో కూర్చోవాలి మాయ. జీవితాంతం అధికారం ఉండదు. ఇక కాంగ్రెస్లో విలీనం చేస్తానంటే అది మీ ఇష్టం అనుకోండి, నేనేం దాన్ని ఏమంటాం. కార్యకర్తలు ఏమైపోతారు పాపం? మీకోసం కొట్లాడిన కార్యకర్తలు ఏమైపోవాలి? గాయ గత్తర పెట్టిన అదేమంటారన్నా, మన రేవంత్ అన్న మంచిగా అంటాడు, ఆ అరటిపండు బండ్లకీడ తొక్కలు నమ్మిన తోడు కూడా నాతో వచ్చి మాట్లాడతాడు, కొడాలి నాని. అది గుర్తయిపోయిందన్న, మీ పేరు గుర్తుంటలేదు నాకు. నానిగారు ఏం కావాలి? మా జగనన్న అని చెప్పి జగత్తుకు ఆకాశానికి ఎత్తిన మా శ్రీరెడ్డి ఏం కావాలి? వీళ్ళంతా కార్యకర్తలు ఏం కావాలి? అరే నిన్నగాక మొన్న పాపం యాంకర్ షామిల కూడా, షామిలనా ఆమె పేరు శ్యామల, ఏదో నమ్మకం పెట్టుకొని వచ్చి వీళ్ళందరూ ఏమైపోవాలా? జగన్మాయ మా డైమండ్ రాణి, రోజా రాణి. ఒకసారి ఆలోచించుర్రి. జగనన్న మీ ఇష్టం.